యాసంగిలో ఈ ముదురు నాటు నాటడం జరిగింది. పిలకలు అనేది చాలా అనుకున్న స్థాయిలో రావడం లేదు. అది ఇంకా చలి వాతావరణం ఉండడం వల్ల పిలకలు అనేది మంచిగా పిలకల ఉధృతి అనేది రావడం లేదు. దీన్ని ఏంటిదంటే ఆరుతడి పద్ధతిలో మనము ఆరుతడి పద్ధతి అవలంబిస్తే మనకు పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీరుని కంటిన్యూస్గా పెట్టకుండా నీటిని అంటే ఒక వారం నీరు పెట్టి కొన్ని రోజులు నీరు పెట్టకుండా ఉండడం ద్వారా పైనంతా హెయిర్ లైన్ క్రాక్స్ అంటే సన్నటి పొరలు ఏర్పడి వాటి ద్వారా గాలి ప్రవేశించి అవి పిలకలు ఎక్కువగా ఉధృతిగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బాగా నీరు పెట్టి కలుపు రాకుండా బాగా నీరు పెట్టిన సందర్భాల్లో మనకు పిలకలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించి మనకు ఆరుతడి పద్ధతి అంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిని అవలంబిస్తే మనకు కొద్దిగా మంచిగా వచ్చే పిలకలు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముదురునారు వేసుకున్నాం కాబట్టి ముందుగానే మనకు పోషకాలు సిఫారసు చేసిన పోషకాలు కొద్దిగా ఒక 60% పోషకాలని మనం ముందే వేసుకున్నట్టయితే మంచి పిలకలు వచ్చి మంచి దిగుబడులు వచ్చే అవకాశం అనేది ఈ యాసంగిలో మనము గమనించవచ్చు.